డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తోటి కేసీఆర్ తోటి మోడీ ఏదో ఒక గేమ్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇటు చంద్రబాబు నాయుడికి అటు రేవంత్ రెడ్డికి ఇద్దరికి చెక్కు పెట్టడానికి అనేక రకాలైన ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయేమో అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో స్వయంగా పాల్గొనటానికి రాజ్నాథ్ సింగ్ నాకు ఫోన్ చేశాడు కాబట్టి మేము మద్దతు ఇస్తామని చెబుతుంటే, మరొక వైపున కేసీఆర్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ చెప్పాడు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈయన్ని ఎందుకు పెట్టారు, ఈ రెడ్డి గారినే పెట్టాలా, కంచె అయ్యలైన ఎందుకు పెట్టకూడదు అని విచిత్ర వితండ వాదన చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఎవరికి ఓటేస్తామనే దాని మీద కానీ, లేదు మేము బహిష్కరిస్తామనే దాని మీద కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో పాటుగా ఇప్పుడు ఈ లోక్సభలో మొన్న అమిత్ షా ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ ఈ బిల్లును కనుక చూస్తే 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోతుంది, ఊడిపోతుంది అనే వచ్చిన ఆ బిల్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటు చంద్రబాబు నాయుడికి అటు రేవంత్ రెడ్డికి ఇద్దరికి చెక్ పెట్టడం కోసమే, వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి, లేదు ఏదైనా కొంచెం వ్యతిరేకంగా ఉంటే చెక్కు పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చారు అనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. ఈ రెండిట్లోనూ ఉన్న నిజం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక రకంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ దీన్ని మరొక రకంగా చూడాలి. ఈ రెండు కలిసి బీజేపీ ఆడుతున్న ఒక పెద్ద గేమ్ ప్లాన్ లాగానే కనపడుతోంది. ఎందుకంటే శాశ్వతంగా అధికారం వాళ్ళ దగ్గరే ఉంచుకోవటానికి చేసే ప్రయత్నాలు లాగానే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అని అంటే అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ పార్టీసు అని లేకపోతే ఇంకొక జాతీయ పార్టీ అధికారంలో ఉండటం మూలాన వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే కూటమిలో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటి మింగిల్ అవటానికి, బీజేపీ తోటి అంటకాగటానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా మరి ఏదైనా అవసరం వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి బీజేపీకి నిర్ద్వందంగా వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మాది అని చెప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా, ఒక్క లోక్సభ ఎంపీని కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోవటం వెనక బీజేపీ ప్రోద్బలం ఉంది. వాళ్ళకి వదిలిపెట్టడం కోసం వీళ్ళు సరిగా ప్రయత్నం చేయకుండా గెలిచే వాటన్నిటిని కూడా వాళ్ళకే అప్పజెప్పేశారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటే మనం బీజేపీతో కలిసి ఉండాలి అనే దాని మీద కానీ, కవిత బయటపెట్టిన విషయం ప్రకారంగా చూస్తే కేటీఆర్ తన అరెస్టుల గురించి కానీ, ఇప్పుడు వస్తున్న అవినీతి కేసుల మీద కానీ భయంతో అసలు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో మింగిల్ చేసి మిళితం చేసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విలీనం అయిపోతుంది అనే కూడా కవిత బయటపెట్టిన దాని ద్వారా అర్థమవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ వైసీపీ బీజేపీకి బీ టీముల్లాగా పనిచేస్తున్నాయి అనేది అయితే సుస్పష్టంగా కనపడతా ఉంది. ఇందులో ఇక వేరే ఆలోచన ఏం అవసరం లేదు. ఇక్కడ కేటీఆర్లు వాళ్ళ అరెస్టుల గురించి, అంటే కాళేశ్వరంలో మరి కేసీఆర్ మీద మొన్ననే ఘోషించిన ఈ నివేదిక కావచ్చు, లేకపోతే కేటీఆర్ మీద వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఫార్ములా ఈ రేసింగ్ ఆరోపణలు, ధరణి పోర్టల్ ఆరోపణలు, వీటన్నిటి మీద ఆయన కూడా ఒక రకంగా అడకత్తెరలో పోచెక్కలాగా ఉన్నాడు. అటు జగన్మోహన్ రెడ్డి విషయం చూసుకుంటే అక్కడ లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించటం, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా సిట్కి దాదాపుగా కావలసిన ఆధారాలన్నీ దొరుకుతూ ఉండటం. దీంతో పాటుగా మరొక వైపున వైఎస్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, అసలు చివరి వరకు ఈ కేసుని తీసుకువెళ్ళవలసిందే అనే దాని మీద సుప్రీంకోర్టులో పోరాడుతున్న దానికి కూడా వెనక నుంచి టీడీపీ సపోర్ట్ కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అడకత్తెరలో పోగ చెక్కలాగానే ఉన్నాడు.
వాళ్ళిద్దరి గొంతు మీద కత్తి వేలాడుతోంది. వీళ్ళని ఇప్పుడు కాపాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని అంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాన్ని సమర్థవంతంగా ఇప్పటి వరకు నడుపుకొస్తున్న మోడీ, అమిత్ షాలు మాత్రమే. వాళ్ళు ఏ రోజైనా ఎవరితోటైనా కలవగలరు, ఎవరితోటైనా విడిపోగలరు. చంద్రబాబు నాయుడిని ఏదో అమిత్ షానో మోడీయో అసలు రిలయబుల్ ఫ్రెండ్ కానే కాదని చెబుతున్నారు, కానీ మోడీ కానీ అమిత్ షా కానీ అసలు రిలయబిలిటీ లేని ఏదైనా దోస్తీ నడుపుతారంటే వాళ్ళే నడపాలి. ఎందుకంటే ఒక పక్కన మనతోటి కలిసి ఉంటూ మన బలంతో వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తూ కూడా మన కింద పురి పెట్టడం కోసం, కింద మంట పెట్టడం కోసం మన ప్రత్యర్థులతోటి కూడా కలిసి ఉండగలిగినంత మహానుభావులు మోడీ, అమిత్ షాలు. ఈ విషయం అయితే అందరూ గుర్తుంచుకోవాలి. ఇటు కేసీఆర్, కేటీఆర్లతోటి మాట్లాడే మాటలు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యవహార శైలి కావచ్చు. ఈ రోజునే మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిల కూడా ఒక పెద్ద బండ వేసింది జగన్మోహన్ రెడ్డి మీద. వైసీపీ బీజేపీకి బి టీం లాగా పనిచేస్తుంది, వాళ్ళ ముసుగు తొలగిపోయింది, ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు అనే పేరు చెప్పుకుంటున్నాడు, కానీ చెయ్యకపోయినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు అనే విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నిటి నుంచి కాపాడబడాలి అని అంటే కేంద్రంలో ఉన్న ఆ పెద్దల వ్యవహారం తప్ప వేరే ఇంకేం లేదు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒకంత ప్రేమ చూపిస్తున్నట్టుగానే కనపడుతుంది. దానికి కారణాలు వేరే ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయి పార్టీ అంతర్ధానం అయిపోయే పరిస్థితులు వస్తే ఇంకొక ఇక్కడ విపక్షం లేని కారణానికి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఇటు ఎన్డీఏ కూటమితోటి పడని వాళ్ళు కానీ తెలుగుదేశంతోటో, పవన్ కళ్యాణ్ తోటో, లేకపోతే బీజేపీ తోటి కలవలేని వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎలాగా మొత్తాన్ని ఒక ఫ్రేమ్ని తీసుకొచ్చి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు, ఇప్పుడు ఆ ఫ్రేమ్ అలాగనే కాంగ్రెస్ పార్టీ అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటుగా ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడ చంద్రబాబు నాయుడిని కానీ వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, వాళ్ళు ఆడినట్టుగా ఆడించాలి అని అనుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా ఆడే అవకాశం ఉండదు, కానీ కాకపోతే ఒకంత భయపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 130వ రాజ్యాంగ సవరణతోటి 30 రోజుల పాటు జైల్లో ఉంటే అనేది. ఎందుకంటే రాష్ట్ర సీఎంలు కూడా 30 రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఊస్టింగ్ అయిపోతుంది అన్నమాట. అది ఏదైనా కేసు పెట్టగలిగేది మరి సిబిఐ, ఈడీలు మాత్రమే. మరి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు కూడా ఇందులో కలిసే ఉంటారని చెప్పుకుంటున్నప్పటికీ మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మీద ఎవరొచ్చి కేసు పెడతారు? 30 రోజులు ఆయన ఎవరు జైల్లో పెడతారు? అలాంటి అవకాశాలు ఏముండవు. కాకపోతే ఇక్కడ సిబిఐ, ఈడీ కానీ ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రుల మీద కానీ, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల మీద కానీ పెట్టే అవకాశం మెండుగుంది. అందుకని వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకోవటానికి ఇదొకటి, వాళ్ళకి అపోజిషన్లో ఉన్న వాళ్ళని అలాగనే పెంచి పోషించడానికి, వాళ్ళకు కూడా ఒకంత బలం కలిగించడానికి బీజేపీ ఒక పెద్ద గేమ్ ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఇటు బాబుకి, రేవంత్కి చెక్కు పెట్టడం కోసం జగన్, కేసీఆర్లతోటి మోడీ ఒక గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు అని అంటే అందుకు నిదర్శనం ఇదే కదా. ఇదే ఈరోజు కొండబద్దలు.